తెలుగు జాతి కీర్తిని దశ దిశలా చాటిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం. అష్టదిగ్గజాల గజిబిజి అల్లికలు, పురాణ ఇతిహాస గాథలు, అంతకుమించి తేట తెనుగు నుడికారాలు, భాషా మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించడానికి, సంస్కృతి సంప్రదాయాలను నెమరు వేసుకోవటానికి ఇంతకంటే ఏం కావాలి? ఆచార వ్యవహారాలను గడ్డిపోచగా తీసిపారేస్తున్న నేటి తరానికి కనువిప్పు కలిగించేలా సాగుతోంది విజయవాడలో ఏర్పాటు చేసిన లాంగ్వేజ్ ఎక్స్పో. విజయవాడలోని కెన్నడీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన లాంగ్వేజ్ ఎక్స్పో 2011 భాషా ఔన్నత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను నేటితరం కళ్లకు కడుతోంది. ముచ్చటగా 3 భాషల సమ్మేళనంగా తీర్చిదిద్దిన ఈ ప్రదర్శనలో తెలుగు పండుగలు, ప్రాచీన కళలు, పల్లె జీవితాన్ని ప్రతిబింబించే జానపదాలను విద్యార్థులు ఆలపిస్తున్నారు. మనం ఎప్పుడు చూసేదే హరిదాసు, హరిలో రంగహరి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. గంగిరెద్దు మేళం, మా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అంబ పలుకు జగదంబ పలుకు అనుకుంటూ మేళాలు వేసుకుని వస్తారు. వీరశైవులు, వీరు శైవ మతానికి చెందిన వాళ్ళు. ఈ కాలం వారికి జానపద కళల గురించి అసలు ఏమీ తెలియదు. జానపద కళలు అంటే తెల్ల మొహాలు వేసుకుని చూస్తారు. అలాంటి వారి కోసమే మేము ఈ జానపద కళలు పెట్టాము. రామాయణ, భారత, భాగవతాలు వంటి పురాణ ఇతిహాసాలు వల్లిస్తూ